హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజూస్ కిచెన్. మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగా చాలా రోజులు అయిపోయిందండి. ఇంక నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఈ రోజు వీడియో వచ్చేసి బ్యాచిలర్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నేను 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. చికెన్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ కారం, అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, ఉంటే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా చూసి వేసుకోండి. అలానే కొన్ని ఫ్రైడ్ ఆనియన్, 1 కప్పు వరకు పెరుగుని కూడా బాగా చిలికించి వేసుకోండి. మీకు కావాలంటే పెరుగుని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకొని చికెన్ని బాగా కలిపి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే చికెన్ని 3 లేదా 4 గంటల వరకైనా మ్యారినేట్ చేసుకోవచ్చు. చికెన్ ఎంత ఎక్కువ మ్యారినేట్ అయితే పీసెస్ అనేవి అంత జ్యూసీగా వస్తాయి బిర్యానీలో. మీకు బిర్యానీ చేసుకునే ఆలోచన ఉంటే ముందు రోజు నైట్ అయినా కానీ మసాలాలన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. తప్పకుండా అలా కూడా ట్రై చేయండి. ఇంకిప్పుడు రైస్ కడిగి పెట్టుకుందాం, వచ్చేయండి. మీరు ఇక్కడ బిర్యానీ చేసుకునే అరగంట ముందు రైస్ కడిగి నానబెట్టుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్, అలానే 1 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. బియ్యాన్ని కడిగి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి వాటర్ పోసుకొని. ఇంకిప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక గిన్నెలో సగం పైన వాటర్ తీసుకొని ఆ వాటర్లో మీ దగ్గర ఉన్న హోల్ బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకోండి. మీ ఇంట్లో ఏమైతే ఉంటాయో అవి మాత్రమే వేసుకోండి. స్పెషల్గా ఏం తీసుకురాని అవసరం లేదు. ఎందుకంటే మనం చేసుకునేది బ్యాచిలర్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. బ్యాచిలర్స్ దగ్గర కూడా అన్ని అవైలబుల్గా ఉండవు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉంటారు. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న మసాలాలు మాత్రమే నేను వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 1 లేదా 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒకసారి మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కూడా చూసి వేసుకోండి. ఇప్పుడే నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ 70% కుక్ అయితే సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువ కుక్ అయినా కానీ బిర్యానీ అనేది మెత్తగా అవుతుంది. సో దగ్గరుండి చూసుకోండి. ఇంకో పక్కన మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లో కూడా మనం నీళ్ళలో ఏమైతే మసాలాలు వేసుకున్నామో అవి కూడా ఈ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇంకిప్పుడు బిర్యానీ దమ్ పెట్టుకోవడానికి అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకొని రెడీగా కలిపి ఉంచుకున్న చికెన్ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని. చికెన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అలానే ఫ్రైడ్ ఆనియన్స్, 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు రైస్ 70% కుక్ అయ్యే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసుకుందాం. రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఒకసారి మీరే చూస్తే అర్థమైపోతుంది మీకు వీడియోలో. రైస్ నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇంకిప్పుడు రైస్ని చికెన్ పైన లేయర్స్గా వేసుకోవడమే. నీళ్లు పడకుండా అన్నాన్ని మాత్రమే చూసి జాగ్రత్తగా వేసుకోండి. రైస్ని ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ రిపీట్ చేయాలండి. మళ్ళీ రైస్ వేసుకుంటూ లేయర్స్గా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ లేయర్ మాత్రం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్తో, గిద్ద గ్లాస్ అంటారు కదా, దాంతో సగానికి పైన పోసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి లేదంటే నూనెని కూడా లైట్గా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎటువంటి కలర్స్ యూస్ చేయట్లేదండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవడమే. నా గిన్నె అంటే అడుగు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తున్నాను. మీ దగ్గర ఉన్న గిన్నె పల్చగా ఉన్నట్లయితే డైరెక్ట్గా పొయ్యి మీద గిన్నె పెట్టేయకుండా కింద ఒక ప్యాన్ వేసి దాని మీద గిన్నె పెట్టుకోండి. బిర్యానీని 1/2 అవర్ దమ్ చేసుకోవాలండి. మొదటి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, మిగతా 25 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తున్నాను చూడండి. నాకు ఇక్కడ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది. బియ్యం కూడా ఎక్కడ విరగలేదండి.
రైస్ కూడా మెత్తగా అవ్వలేదు. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చికెన్ పీస్ కూడా నాకు ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయటమేనండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.